రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సీఎస్కేలో గుర్తు తెలియని ముగ్గురు దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నక్కల యశోద ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదునుగా చేసుకున్న ముగ్గురు దుండగులు గడ్డపారతో ఇంటి గ్రిల్స్ ను తొలగించి లోపలికి ప్రవేశించి సుమారు 2 లక్షల విలువైన నగదు వస్తువులను దోచుకెళ్లారు. బాధితురాలు నక్కల యశోద తన కుమార్తె వద్దకు మహబూబ్ నగర్ వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు లక్షల నగదుతో పాటు ఐఫోన్ వాచ్, విలువైన టీషర్ట్లు, విదేశీ మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. అయితే ఇంట్లో ఉన్న ల్యాప్టాప్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రం దొంగలు ముట్టుకోకపోవడం గమనార్హం. ఇక దొంగల వ్యవహార శైలి మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంట్లో ఉన్న మాంసాన్ని దర్జాగా తినడంతో పాటు అక్కడే మద్యం సేవించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న విలువైన మద్యం బాటిళ్లను కూడా వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో దొంగలు కొంతసేపు ఇంట్లోనే ఉండి విందు చేసుకుని ఆ తర్వాత దొంగతనానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో గుర్తు తెలియని ముగ్గురు దొంగలు పాలుపంచుకున్నట్లు సమాచారం. వారు ఇంట్లోకి ఎలా ప్రవేశించారు, ఎంతసేపు అక్కడ ఉన్నారు, చోరీ చేసిన వస్తువులతో ఏ మార్గంలో పరారయ్యారు, ఈ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించి అందులో నమోదైన దృశ్యాల ఆధారంగా ఈ ముగ్గురు దొంగలను గుర్తించి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరూ లేని ఇంటిని లక్ష్యంగా చేసుకుని గ్రిల్స్ తొలగించి లోపలికి చొరబడి దర్జాగా తిని తాగి విలువైన వస్తువులతో పరారైన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు త్వరితగతిన దొంగలను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. చోరీకి గురైన సొత్తును బాధితురాలికి తిరిగి అందించాలని కోరుతుంది ఆ కుటుంబం. 3 సార్లు అంటే రెండోసారి ఫస్ట్ సారి వచ్చిపోయారు. రెండోసారి బయట నిలబడి మాట్లాడిపోయారు. అవును ఇట్లా వస్తుండ్రు, జాగ్రత్తగా ఉండండి, ఇండ్లలో ఏం పెట్టుకోకండి అని చెప్పిపోతారు. మేము పొయ్యి వస్తామని వరకు రాత్రి ఏమైందంటే ఇంటికి రానికి బాగా వర్షం పడి రాలేకపోయింది. ఇక రాత్రి వచ్చే వరకల్లా ఇక అన్ని డోర్రాన్ని పలుకొట్టుకొని ఇక పని చేసేది. ఇంతకంటే సెక్యూరిటీ ఏది పెట్టాలి? 8 సీసీ కెమెరాలు పెట్టినాము, చుట్టుముట్టు గ్రిల్లు పెట్టినాము. ఇంకా ఇక డోర్లు కూడా వాళ్ళ కొట్టుకొని వచ్చి మనుషులు చంపేసిన కూడా ఇక్కడ ఏం లేదు, ఎవరు రారు కూడా. 6 గంటలకి